ప్రేక్షక మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది మా ఆహ్వానము. బగున్నెరే ప్రేక్షక మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అధ్యక్ష, ముందు వీడియోలో సుపం మహేశ్వరి గారు స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ క్రై కంపెనీ యొక్క ఫుల్ జర్నీ కేస్ స్టడీని చూసాము. మరి ఈ వీడియోలో అతను ఎలా డెసిషన్స్ తీసుకున్నాడు ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు, మరి మనం ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నాం, ఒక బిజినెస్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చూడడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. మనవడ ప్రాబ్లం నంబర్ 1. 2010లో ఇతనికి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువులు, చిన్న పిల్లలకి కావాల్సిన వస్తువులు దొరకట్లేవు. సో ఇతను తరచుగా ఫారెన్ ట్రిప్స్కి వెళ్తుంటాడు, అక్కడ నుంచి తీసుకొచ్చాడు. ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఆయనకి. కానీ అతనికి ఆలోచన వచ్చింది, మళ్ళీ నాలాంటి పేరెంట్స్కి ఎంత బాధ అవుతుంది. సో దానికోసం ఇతను స్టార్ట్ చేసినటువంటి కంపెనీయే ఫస్ట్ క్రై. మనవాడ ప్రాబ్లం నంబర్ 2. దేశం మొత్తం సేవ చేయలేకపోతున్నాడు. ఒక్క షాప్ తోటి ఏమవుతుంది, ఏమీ కాదు. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కామర్స్ వెబ్సైట్ని లాంచ్ చేశాడు. ఈ వెబ్సైట్ ద్వారా పేరెంట్స్ అందరూ నచ్చిన ప్రోడక్ట్ని బుక్ చేసుకుంటే ఇంటి కాడికి వచ్చి ఇస్తాం. మనవడ ప్రాబ్లం నంబర్ 3. ఆ టైంలో ఆన్లైన్ సర్వీస్ని అసలు ఎవ్వరూ నమ్మట్లేరు. ఎందుకని? మేము అనుకున్న ప్రోడక్ట్ని డెలివరీ చేయకపోతే ఎవరికి అడగాలి, క్వాలిటీ చక్కగా లేకపోతే ఎవరికి అడగాలి, మా డబ్బులు వేస్ట్ కావా, మేము మనుషులం కామా, మేము తండ్రులం కామా, మేము పేరెంట్స్లం కామా. వరే మనవడ చూసావా, వీళ్ళ కోసం మనం కష్టపడి చేస్తే వీళ్ళు మనల్ని నమ్మట్లేర్రా, ఇది అవమానమే. ప్రాబ్లం అర్థమైంది, కస్టమర్కి నమ్మకం లేదు. అయితే మీరేం చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్లో? మీ బిజినెస్ ఉంటే ఇతను ఏం చేసిండంటే డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని షాప్స్ని ఓపెన్ చేసిండు ఆల్ ఓవర్ ఇండియాగా. ఇప్పుడు కస్టమర్కి ఏం చెప్తుండే, మీరు మా స్టోర్కి రండి, చూడండి, మీకు నచ్చినాయి అనుకోండి ప్రోడక్ట్స్, నమ్మకం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం సాల్వ్డ్. మనవడ ప్రాబ్లం నంబర్ 4. దేశం మొత్తంలో 400 స్టోర్స్. మరి ఆ స్టోర్స్కి రెంట్, కరెంట్ బిల్లు, ఇంటీరియర్ డిజైను, సేల్స్ మ్యాన్, వాళ్ళపైన మేనేజర్, మరి ఇవన్నీ ఖర్చులు ఎట్లా? అవును, ఈ ప్రాబ్లం కూడా ఉంది కదా. అయితే ఒక ఐడియా చేద్దాం, మనం ఫ్రాంచైజ్ మోడల్ని అడాప్ట్ చేద్దాం. బాగుంది సార్, మీరు ఫ్రాంచైజ్ ఇస్తానగానే మేము వచ్చి మీకోసం షాప్లు ఓపెన్ చేయాలా? చూడండి వెండర్స్, నా ఫ్రాంచైజ్ తీసుకో, షాప్ ఓపెన్ చేసుకో, కస్టమర్స్ని నేనే పంపిస్తా, ప్రోడక్ట్ని కూడా నేనే పంపిస్తా. ఇంకేంది, సింపుల్గా అక్కడనే ఇంటికాడనే ఉండి ఆరామ్సే అమ్ముకొని డబ్బులు సంపాదించుకో. ఈ ముచ్చట అప్పుడే చెప్పొచ్చు కదా సార్, ఇప్పటికే షాప్ ఓపెన్ అయి ఉండేది. సో ప్రాబ్లం సాల్వ్డ్, కస్టమర్స్కి నమ్మకం వచ్చేసింది. మనవాడ ప్రాబ్లం నంబర్ 5. కష్టపడి కస్టమర్ నమ్మకాన్ని సంపాదించాము. ఆన్లైన్లో అందరూ బుక్ చేసుకుంటున్నారు, కానీ లాజిస్టిక్స్ వాళ్ళు, డెలివరీ చేసేవాళ్ళు టైంకి ప్రోడక్ట్ని డెలివరీ చేయట్లేదు. 2 రోజులది 4 రోజులకి పంపిస్తున్నారు. ఇది చాలా బాధాకరం, నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. మరి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేద్దాం? ఇలాంటి ప్రాబ్లం మీ బిజినెస్లో వస్తే మీరేం చేస్తారు? సుపం మహేశ్వరి ఏం చేశారు? ఇదంతా కాదులే కానీ, ఇదంతా ఎప్పటికీ తలకాయ నొప్పినే, నేనే సొంత లాజిస్టిక్స్ని స్టార్ట్ చేస్తా అని ఎక్స్ప్రెస్ బీస్ని స్టార్ట్ చేశారు. సో ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఆ కంపెనీ కాస్త ఒక యూనికాన్ అయింది. మనవడ ప్రాబ్లం నంబర్ 6. ఇప్పుడు సమస్య వచ్చేసి మార్కెటింగ్. ఆ టైంలో మొబైల్ యాడ్స్ లేవు, యూట్యూబ్, గూగుల్, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఇస్తాం ఇప్పుడు, అట్లా ఆ టైంలో లేదు. మరి ఎట్లా చేద్దామంటూ మార్కెటింగ్ కోసం సుపం మహేశ్వరి గారు ఏం చేశారంటే 10,000 హాస్పిటల్స్ తోటి టైఅప్ అయి కేసీఆర్ కిట్ లెక్కనే వీళ్ళు ఫస్ట్ క్రై బాక్స్ని లాంచ్ చేశారు. దీనివల్ల లాభం ఏంటిదంటే హాస్పిటల్స్ నుంచి వెళ్ళి పేరెంట్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం సంతోషిస్తారు, ఏదో ఒక బాక్స్ ఇచ్చిర్రు, పనికొచ్చేవి ఇచ్చిర్రని. రెండోది, దీన్ని చూసిన తర్వాత ఈ కంపెనీ మీద వాళ్ళకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో ఆ షాప్కి వెళ్ళడం, ఇంకా మిగతా ప్రోడక్ట్స్ని ట్రై చేయడం, ఇంకా ఆ షాప్ నుంచి ఎలాంటి వస్తువులు కావాల్సి వచ్చినా వాళ్ళ పిల్లలకి అక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది కూడా. ఈ బాక్స్లో నూనె, సబ్బు, శానిటైజర్ బాక్స్, ప్యాంపర్స్ ఎక్సెట్రా ఉన్నవి. సో ప్రాబ్లం సాల్వ్డ్. మనవడ ప్రాబ్లం నంబర్ 7. మరి కేసీఆర్ కిట్ యొక్క ఫస్ట్ క్రై బాక్స్ 10,000 హాస్పిటల్స్లో అందజేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. మరి ఏం చేద్దాం?
సింపుల్. డిఫరెంట్ బ్రాండ్స్ దగ్గరికి వెళ్ళి మీ ప్రోడక్ట్ని ఈ కిట్ బాక్స్లో పంపించండి. దీనికి మీ ప్రోడక్ట్ యొక్క అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. పేరెంట్స్ రేపటి రోజు మీ ప్రోడక్ట్ని తీసుకునే ఛాన్స్ పెరిగిపోతుంది. అలా కన్విన్స్ చేసి ఈ ఫస్ట్ క్రై బాక్స్ని చాలా తక్కువ కాస్ట్లో 50-100 రూపీస్లోనే కంప్లీట్ చేసి హాస్పిటల్కి ఇచ్చారు. హాస్పిటల్స్ వాళ్ళు పేరెంట్స్కి ఇచ్చారు. హాస్పిటల్ వాళ్ళ రెప్యుటేషన్ పెరుగుతుంది, వీళ్ళకి కూడా అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. వాట్ ఈస్ స్ట్రాటజీ? మనవాడ ప్రాబ్లం నంబర్ 8. కంపెనీ అయితే నడుస్తుంది కానీ ప్రాఫిట్స్ చాలా రావట్లే, మరి ఏం చేద్దాం? ఇప్పటి వరకు నేను ఆ బ్రాండ్స్ ప్రోడక్ట్స్ని అమ్మాను, కానీ ఇప్పుడు నేను సొంత ప్రోడక్ట్స్ని తయారు చేపిస్తాను, అప్పుడు లాభమే లాభం. మొత్తానికి ఇదండి వీడియో.